అందరికీ నమస్కారం. రేడియో రాంబాబు ఛానల్‌కి స్వాగతం. ఇవాళ 'నేనంటే నేనే' సినిమా చూడటం జరిగింది. ఆ సినిమాని ఒకసారి మీకు పరిచయం చేద్దాం అనిపించింది. 'నేనంటే నేనే' సినిమా 1968 సెప్టెంబర్‌లో విడుదలైంది. ఇది తమిళ్ చిత్రం 'నాన్'. దీనికి రీమేక్. రామన్న దర్శకత్వం వహించారు. ప్రత్యేకత ఏమిటంటే ఈ సినిమాలో ముగ్గురు పాత్రలు అంటే కథానాయకులు, విలన్ను కలిపి ఈక్వల్‌గా నటిస్తారు. సో, కథానాయకుడు హీరో కృష్ణ. విలన్‌గా నటించినటువంటి కృష్ణరాజు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఎందుకంటే 1966లో ఆయన నటించిన 'చిలకా గోరింక' ఫ్లాప్ అయింది. దాంతోటి ఆయనకెందుకో నిరాశ చెంది వెళ్ళిపోదాం అనుకుంటున్న సమయంలో డూండి గారు ఈ చిత్రాన్ని ఆఫర్ చేశారు. ఆయన విలన్ కదా వేస్తే బావుంటుందా లేదా అని చెప్పి హెసిటేట్ చేస్తుంటే డూండి గారు చెప్పారట, నటుడన్నవాడు ఏ పాత్రన్నా వేయాలయ్యా అని చెప్పి. ప్రతినాయక పాత్రనే వేయాల్సిందే అంటే కృష్ణ గారు సపోర్ట్ చేశారు. మీరు వేస్తే బాగుంటుంది వేయండి అని. సో వారి మాట కాదనలేక 'నేనంటే నేను' చిత్రంలో ఆయన నటించారు. కృష్ణరాజు మూడో ఆయన నాగభూషణం. అంటే కొంచెం హ్యూమరు, వెటకారం అన్నీ నాగభూషణ్ గారు బాగా చేస్తారు కదా, ఆయన చేశారు. సినిమాకి దర్శకత్వం వహించిందేమో వి. రామచంద్రరావు. వి. రామచంద్రరావు గారు కృష్ణ గారితో దాదాపు 11 సినిమాలు తీశారు. ఇందులో మూడో సినిమా ఇది. అసాధ్యుడు, మరపురాని కథ సినిమాల తర్వాత ఈ సినిమా వచ్చింది 'నేనంటే నేనే'. చెప్పాను కదా, ఇది 'నాన్' అనేటువంటి ఒక తమిళ సినిమా రీమేక్. తమిళంలో బాగా హిట్ అయింది. సో తెలుగులో కూడా బాగా హిట్ అయింది. యాక్చువల్గా హిట్ అవటమే కాదు, కృష్ణరాజు గారికి చాలా మంచి పేరు తెచ్చింది. ఆయన ఒక నిలదొక్కుకోవడానికి ఒక మార్గం వేసింది ఈ సినిమా అనుకోవచ్చు. కథలోకి వెళ్తే ప్రధానంగా ఒక జమీందార్ గారి అబ్బాయి తండ్రి తన ఫ్రెండ్స్ని తీసుకొచ్చినందుకు, అలాగే వాళ్ళందరూ కూడా పేదరికంతో ఉన్న పిల్లలని చెప్పి తండ్రి కోపగించుకుంటాడు. దాంతో ఈ కుర్రాడు కోపం వచ్చి వెళ్ళిపోతాడు. అయితే ఈ వెళ్ళిపోవడం అనేది తమిళ సినిమాలో కొలంబో వెళ్ళిపోయినట్టుగా చూపిస్తే తెలుగు సినిమాలో రంగునని చూపించారు. సో అలా చిన్న చిన్న స్క్రిప్ట్స్ మార్పులు చేశారు. ఎందుకంటే ఇండిపెండెన్స్ ముందర రంగంలో చాలా తెలుగు కుటుంబాలు ఉండేవి. సో అలా వెళ్ళిపోయిన కుర్రవాడి కోసం తన వెతికి ఆస్తిని అప్పగించమని చెప్పి ముగ్గురు ఫ్రెండ్స్కి అని చెప్తాడు. ఇలాగ ముగ్గురు ఎంటర్ అవుతారు, మేమే అసలు వారసులో అని. వాళ్ళు కృష్ణరాజు, నాగభూషణం. సో కృష్ణ క్యారెక్టర్ పేరు రవి, కృష్ణరాజు క్యారెక్టర్ పేరు ఆనంద్. అయితే చివరికి ఏమిటంటే, సరే ఇక్కడ డాన్ ఉంటాడు, ఆ డాన్ ఆట కట్టించడానికి నాగభూషణం వచ్చినటువంటి సిఐడి ఇన్స్పెక్టర్, కృష్ణ ఆయనకి టీంలో మెంబరు, అది అవన్నీ వస్తాయి, అది వేరే విషయం. కానీ విలన్గా నటించిందేమో ఈయన నెల్లూరు కాంతారావు. ఆయనతో ఒక మేనరిజం హీ 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 అని నవ్వుతాడు ఆయన. అలాగే ఆయన డైలాగ్ కూడా సాగదీస్తూ చెప్పించారు, ఎవరో డబ్బింగ్ చెప్పినట్టున్నారు ఆ సినిమాకి. అలాగే ఈ సినిమాలో మరో పాత్ర చంద్రమోహన్, అసలు వారసుడు చంద్రమోహన్. సో చంద్రమోహన్ చివరికి బయటకు వస్తాడంత అంత కథ ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ఒక సక్సెస్ఫుల్ తమిళ సినిమాని తెలుగులో కూడా సక్సెస్ చేయడం ఆ రోజులు అలా ఉండేది. ఇప్పుడంటే పాన్ ఇండియా సినిమా లేదంటే ఆ సినిమాని అలాగే రిలీజ్ చేస్తున్నారు. కానీ ఆ రోజుల్లో తమిళ్లో వస్తే తెలుగులో, తెలుగులో వస్తే తమిళ్లో, లేదంటే ఒకేసారి ద్విభాషా చిత్రంగా తెలుగు తమిళ భాషల్లో చిత్రీకరిస్తూ ఉండేవారు. ఈ సినిమాకి సంగీతం చాలా ఎస్సెట్ అండి. ఎస్పి కోదండపాణి గారి సంగీతం చాలా బాగుంది. ఓ చిన్నదానం నన్ను విడిపోతా ఒకటే అనేటువంటి గుంతలగడి పాట తెలుసు కదా, ఆ పాట చాలా హిట్ పాట అది. అలాగే మరొక పాట చాలదా ఈ చోటు అనేది దాసరి రాశారు, ఆ పాట హిట్. నరసింహస్వామిరా నిన్ను నంచుక తింటారు అనే పాట అప్పలాచారి రాశారు, అదో పాట. అంబవో శక్తి ఓహో అదివో శక్తి ఓహో అనేది కొసరాజు రాశారు. ఈ పాటలు కూడా బాగా హిట్, మంచి రికార్డింగ్ చాలా బాగుంది. సరే, ఈయన డూండి గారి రెగ్యులర్ క్రూ ఉంటారు. ఆయనకి ఎస్ వెంకటరత్నం గారి ఫోటోగ్రఫీ బాగుంటుంది. ఇకపోతే ఏంటంటే తమిళ సినిమాకి తెలుగు సినిమాకి తేడాలు ఎక్కడ వస్తాయంటే చెప్పాను, ఒకటేమో కొలంబో వెళ్ళినట్టుగా అక్కడ ఉంటే ఇక్కడ రంగును వెళ్ళినట్టుగా చూపించడం. దాంతోపాటుగా ఈ సినిమాలో రావికొండలరావు, రాధాకుమార్ నటించారు. రాధాకుమార్ గారు ఒక పాటలో స్టెప్స్ వేస్తారు. ఆ పాట ఏమిటంటే 3 హిట్ సాంగ్స్ని కలిపి ఒక ప్యారడీ పాటగా చిత్రీకరిస్తారు. బహుశా ఇలా ఒక 3 అప్పటి హిట్ పాటలను ఒక ప్యారడీ పాటగా చిత్రీకరించినటువంటి సినిమా కూడా 'నేనంటే నేనేనేమో' అని చెప్పి నాకు అనిపిస్తుంది, నేను అనుకుంటున్నాను. ఇంకో విషయం ఏంటంటే తమిళంలో
నాగభూషణం చేసిన పాత్ర నగేష్ చేశారు. నగేష్కి ఏమైందంటే ఒకసారి షూటింగ్ చేసేటప్పుడు ఆయన కళ్ళజోడు కొత్త కళ్ళజోడు పెట్టుకున్నారు ఏదో. ఆ అసిస్టెంట్ దానికి ఇక్కడ ట్యాగ్ ఉంటుంది కదా, ఆ ట్యాగ్ తీయడం మర్చిపోయాట. ఆ ట్యాగ్ తీయటం మర్చిపోతే డైరెక్టర్ గారు తీసేవయ్యా అంటే లేదు లేదు ఉంచండి, దీనివల్ల హ్యూమర్ పెరుగుతుంది అని ఉంచాడు ఆయన. సో తెలుగులో కూడా నాగభూషణం పాత కళ్ళజోడు వాడినా ఒక లేబుల్ తెచ్చి అతికించి ఆ సీన్ని షూట్ చేశారట. ఇలా నేనంటే నేను చిత్రం కృష్ణరాజు గారికి మంచి బ్రేక్ ఇచ్చింది. కృష్ణ గారికి ఆల్రెడీ ఆయన మంచి ఫామ్లో ఉన్నారు. అప్పటికే 68 వచ్చినప్పటికీ ఆయన మంచి ఫామ్లో ఉన్నారు. కానీ కృష్ణరాజు గారు అలా కృష్ణరాజు గారు, కృష్ణ, నాగభూషణం వీళ్ళ ముగ్గురు ఈక్వల్గా నటించారు. అలాగే హీరోయిన్ కాంచన. సో హీరోయిన్ కాంచన ఆ సినిమాలో చాలా గ్లామరస్గా కనపడటం మనం చూస్తాం. ఆవిడకి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చిన సినిమా కూడా నేనంటే నేనే. ఇది నేనంటే నేనే చిత్రం యూట్యూబ్లో ఉంది, మీరు చూడొచ్చు. ముఖ్యంగా వాహిని స్టూడియోలో షూటింగ్ చేసినప్పుడు చాలా వేడిగా ఉంటే రాయకొండరావు చెప్తారు, మా అందరికీ కాస్త రిలాక్స్ అవ్వడం కోసం 8th ఫ్లోర్లో పక్కన కొంచెం ఏసీ రూమ్స్ ఉండేవి, అక్కడ కూర్చునేవాళ్ళని చెప్పని చెప్తారు. ఒక సక్సెస్ఫుల్ కాంబినేషన్ కృష్ణ, రామచంద్రరావు, అలాగే ఒక సక్సెస్ఫుల్ నిర్మాత డూండి. ముఖ్యంగా కృష్ణరాజు గారికి ఒక ప్రతినాయక పాత్ర ఇచ్చి సో ఆయన కెరీర్కి ఒక మంచి పునాది వేసినటువంటి సినిమాగా నేనంటే నేను గుర్తుండిపోతుంది. అలాగే ఇప్పట్లో కేవలం హీరో చుట్టూ కథ కాకుండా కథ చుట్టూ ఏ పాత్ర అయినా తిరగాల్సింది అన్నట్టుగా తీసినటువంటి సినిమాగా నేనంటే నేనే సినిమా గుర్తుండిపోతుంది. తర్వాత వారిస్ పేరుతోటి 1969లో ఈ సినిమాని హిందీలో కూడా నిర్మించారు. జితేంద్ర హేమమాల్ కాంబినేషన్తో హిందీలో వచ్చింది. సో యూట్యూబ్లో అందుబాటులో ఉంది. నేనంటే సినిమా మీరు చూడండి కావాలంటే, డెఫినెట్లీ యూల్ ఎంజాయ్ ఇట్. ఇది నేనంటే నేనే చిత్రానికి సంబంధించినటువంటి విశేషాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. రేడియో రాంబాబు ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారు కదా. నమస్కారం.